అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాం. వెల్కమ్ టు శ్రీనివాస్ కుకింగ్ ఛానల్. ఈ ఛానల్ అయినా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే, మా బియ్యంలో రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి ఎలా తీసేయాలి అనేది మా అమ్మమ్మ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తుంది. చూడండి. ఫస్ట్ ఇప్పుడు బియ్యాన్ని మనం గాలించుకుంటే పోతాయంటుంది. సో ఎలా గాలించుకోవాలో మీరు చూసి మీకన్నా రాళ్ళు ఎక్కువ ఉంటే ఇలా చేసుకోండి. సింపుల్గా పని అయిపోతుంది. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలి, మంచి నీళ్ళు. ఇప్పుడు బియ్యం తీసుకొని అలా తిప్పుతూ కొన్ని బియ్యం వేసుకుంటూ అలా చూడండి, అలా కదిలిస్తూ ఉండాలంట. బియ్యం అనేవి బయటికి పోవాలి మొత్తం. లేకపోతే మనకు ఈజీగా వచ్చేసాయంట. నీళ్ళుంటే మనం అలా తిప్పుతూ ఉంటే రాళ్ళన్నీ అడుక్కు వచ్చేసాయంట. అలా నీట్గా అలా తిప్పుకుంటూ ఉన్నామంట, మనం రాళ్ళు వస్తాయంట ఖచ్చితంగా. చూడండి, అలా తిప్పుతూ బియ్యం వేసిన వెంటనే నీళ్ళలోంచి బియ్యాన్ని అలా తిప్పుతూ ఉండాలంట. చూడండి ఎంత బాగా చేస్తున్నాయో అన్నీ. తొందరగా అయిపోయాయి. ఎన్ని గ్లాసులు ఏమైనా సింపుల్గా అయిపోతాయి ఒక్క నిమిషంలోనే మనకు. ఇలా బియ్యాన్ని గాలించుకుంటే మనకు రాళ్ళు త్వరగా పోతాయి, మనం ఈజీగా పని అయిపోతుంది. చూడండి ఎంత బాగా అన్నీ చేస్తున్నాయో. నీట్గా ఇలా గాలించుకోవాలి మొత్తం. చూడండి, రాళ్ళన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ లోపల. అలా చూడండి, రాళ్ళు అందులో ఉన్నాయి. అలా నీట్గా మనం అలా అన్నీ వేసుకుంటే మనకు రాళ్ళు అనేవి పోయి బియ్యం ఒక్కటి మిగులుతాయి. ఇలా అన్నీ అనేసుకోవాలి మనం నీట్గా. ఎన్ని బియ్యమైనా ఇట్లా ఒక్కటికి అయిపోతాయి రాళ్ళు. చూడండి ఎన్ని రాళ్ళు వచ్చాయో. 5 నిమిషాలు, 1 నిమిషంలో అయిపోయింది. ఎన్ని బియ్యం అయినా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చేతగాని వాళ్ళు ఇట్లా చేసుకుంటే చెప్తున్నాం, 1 నిమిషంలో అవుతాయి. అంతే ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా ఇలానే గాలి చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని అన్నం చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఛానల్ అయినా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.